జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, అన్ని ఆలోచనలు అసత్యాలే, అవాస్తవమే. ఆలోచన అనేది ప్రాణశక్తి యొక్క రూపాంతరం. పరమాత్మ నుండి ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి యొక్క రూపాంతరమే ఆలోచన అవుతుంది. ఆలోచన యొక్క రూపాంతరమే సంకల్పం అవుతుంది. సంకల్పం యొక్క ఉనికి వలనే భౌతిక జగత్తు ఆవిర్భవిస్తుంది. ఇదంతా సీరియల్గా జరిగిపోతుంది. మానవ జీవితంలో కీలకమైనది ఏమిటి? మనసు కదా. మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి మూలం. మనసు ద్వారానే మానవ జీవితం కొనసాగుతుంది. మానవ జీవితాన్ని నడిపించేది కూడా మనసే కదా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. మనిషి నడిపించేటటువంటి మనసు సక్రమంగా ఉంటే ఎలా ఉంటుంది? వక్రమంగా ఉంటే ఎలా ఉంటుంది? సక్రమంగా ఉండటం అంటే ఉత్తమ సంస్కారాలతో జీవించటం. వక్రమంగా ఉండటం అంటే చెడు సంస్కారాలతో జీవించటం. ఎప్పుడైతే ఆలోచనలు బహిర్గతం అవుతూ ఉంటాయో మనిషి జీవన విధానం వాటికి అనుగుణంగా కొనసాగుతుంది. సంస్కారాలు ఉత్తమంగా ఉంటే జీవితం ఉన్నతంగా ఉంటుంది కదా. సంస్కారాలు చెడుగా ఉంటే జీవితం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది కదా. కొంచెం ఆలోచించండి. జీవితానికి మూలం మరియు ఆధారం ఏమిటి? మనసు. సరే, అంతవరకు ఆపుదాం. ఈ మనసుకు మూలం ఏమిటి? ఆధారం ఏమిటి? ఈ మనసుకు మూలం మరియు ఆధారం ఏమిటంటే ఆత్మ. ఆత్మ నుండే మనసు ఆవిర్భవిస్తుంది. మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది. మనం మనసుకు లోబడి జీవించేటట్లయితే ఆత్మను అందుకోలేము. మనసుకు అతీతంగా జీవించగలిగితే ఆత్మస్థితికి చేరగలుగుతాము. మనసు అంటే ఏమిటి? ఎన్నైనా చెప్పుకోవచ్చు. సంస్కారాలు, కర్మలు, ముద్రలు, గుణాలు, అనుభవాలు, సమాచారం, జ్ఞానం, ఆలోచనలు, భౌతిక జగత్తు, వగైరా వగైరా వగైరా. నేను ఒక విషయం చెప్తున్నాను. విశ్వం మొత్తం మనసే. ఇంద్రియ గోచరమైంది మొత్తం కూడా మనసే. మనసు తప్ప మరొకట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ మనసు శాశ్వతంగా ఉంటుందా, మారుతూ ఉంటుందా? మనసు శాశ్వతంగా ఉండదు, మారుతూ ఉంటుంది. మారేది సత్యమా, మాయా? మాయ కదా. అంటే మనసు అంటే ఏమిటి? మాయ కదా. మనసు పరిధిలో జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? మనసుకు అతీతమైన స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? నాకు ఆన్సర్ చెప్పండి. సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన, అనంతమైనటువంటి ఆత్మస్థితిలో జీవిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? తాత్కాలికమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటి, అస్థిరమైనటువంటి, అసత్యమైనటువంటి మనసు పరిధిలో జీవిస్తే ఎలా ఉంటుంది? అసలు నీ సహజ స్థితి ఏమిటి? నువ్వు సాక్షాత్తు భగవంతుడివే కదా. నేను భగవంతుడను అనే విషయం సత్యం కదా.
ఎప్పుడైతే సత్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో అక్కడ అశాంతికి, అసంతృప్తికి, దుఃఖానికి, బాధకు, జబ్బులకు అవకాశం లేదు కదా. ఇప్పుడు చెప్పండి, సత్యం చాలా సులభమైంది, అసత్యం చాలా కష్టమైంది. ఎవరైనా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలను చవి చూస్తున్నారంటే అందుకు మూల కారణం అక్కడ అసత్యం ఉన్నట్లే కదా. సత్యవంతంగా జీవించే వ్యక్తి జీవితం సాఫీగా కొనసాగుతుంది కదా. అసత్యవంతంగా జీవించే వ్యక్తి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది కదా. కాబట్టి పరిష్కారం ఏమిటి? ఎవరైనా జబ్బులు పాలయ్యారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు, విపరీతంగా బాధలు పడుతున్నారు, కష్టాలను ఎదుర్కొంటున్నారు, జీవితం భరించలేనంతగా తయారైంది, జీవితాన్ని కొనసాగించలేను అనేటటువంటి భావన కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? దాని నుంచి బయటపడాలి కదా. అందుకు మూల కారణం ఏంటి, అవి సంభవించడానికి మూలం ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవాలి కదా. కారణం ఉండాలి కదా, కారణం తెలుసుకోవాలి కదా. ఏమిటి కారణం? చెడు సంస్కారాలు. ఉత్తమ సంస్కారాలుంటే జీవితం ఉన్నతంగా ఉంటుంది, దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, ఆ వ్యక్తిని గురించి ఆక్షేపించవలసినటువంటి అవసరం కూడా లేదు. అదే చెడు సంస్కారాలుంటే అతని జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది కదా, అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది కదా. అందుకు మూలం సంస్కారాలే కదా. ఇప్పుడు చెప్పండి, సంస్కారాలు అంటే మాయే కదా. మాయ అంటే మనసే కదా. మనసే మాయ, మాయకు ప్రతిరూపమే సంస్కారాలు, సంస్కారాలకు ప్రతిరూపమే ఆలోచనలు, ఆలోచనలకు ప్రతిరూపమే జీవితం, జీవన విధానం. ఇదంతా ఒక సైకిల్ మాదిరిగా జరుగుతుంది. మనం ఏం చేయాలి? ముందు మూలాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మూలం ఏమిటో తెలుసుకుందాం. అదేమిటి? మీకైనా, నాకైనా, ఎవరికైనా శరీరం బలహీనంగా ఉందంటే అందుకు మూల కారణం ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానమే. ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం అంటే భౌతిక అవసరాలను పెంచుకోవటం, శారీరక అవసరాలను తగ్గించుకోవటం, జీవిత సంకల్పం నెరవేర్చుకోలేకపోవటం, జీవిత పరమార్థాన్ని అందుకోలేకపోవటం. మనిషికి శారీరక అవసరాలు ముఖ్యమా, భౌతిక అవసరాలు ముఖ్యమా? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే మార్గం ఏంటి? ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది కదా. అప్పుడే జీవిత సంకల్పం నెరవేరుతుంది కదా. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం విజయవంతం అవుతుంది కదా. మనిషి ఏమయ్యాడు? సంస్కారాలకు అనుగుణంగా జీవిస్తున్నాడు తప్ప సంస్కారాలను లోపరుచుకోవటం లేదుగా. మనసుకు లోబడి జీవిస్తున్నాడు కానీ మనసును లోపరుచుకోలేదుగా. మనసుకు లోబడితే భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ పెరుగుతుంది, భౌతిక అవసరాల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అదే శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉందనుకోండి, అతను శారీరక అవసరాల కోసం పరితపిస్తూ ఉంటాడు, శారీరక అవసరాలను తీర్చుకుంటాడు, జీవిత సంకల్పం నెరవేరుతుంది,
ఫలవంతమైన సంతానం వస్తుంది కదా. అది నెరవేరింది అనుకోండి, మనసు తృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది కదా. మనసు తృప్తిగా ప్రశాంతంగా ఉందనుకోండి, ఇక సాధనతో పని ఏమిటి? తృప్తిగా ప్రశాంతంగా లేకుండా సాధన కొనసాగిస్తే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. కాబట్టి ఎటువంటి జీవితం కావాలి అనే దాని గురించి ముందు ఒక నిర్ణయానికి రావాలి. భౌతిక అవసరాలు ముఖ్యమా, శారీరక అవసరాలు ముఖ్యమా? భౌతిక అవసరాలు ముఖ్యం కానే కాదు, శారీరక అవసరాలు ముఖ్యం. ఈ సందర్భంగా మీకు ఒక కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తాను. భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా భౌతిక అవసరాల కోసం పరితపిస్తూ శారీరక అవసరాలను తీర్చుకోలేక, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించలేక, వైఫల్యం చెంది జీవిత పరమార్థం నెరవేరక అసంతృప్తిగా అశాంతిగా జీవితాన్ని ముగించే ఒకే ఒక జాతి ఈ మానవుడు కదా. మిగతావన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి, ప్రకృతిని ఎదుర్కొంటున్నాయి, పురోగమన పరిణామంలో ఉన్నాయి. శరీరం అన్ని విధాల ఆరోగ్యంగా ఉంది, మనసు ప్రశాంతంగా సంతృప్తిగా ఉంది. అది విజయవంతమైన జీవితమే కదా. మనిషి ఏమయ్యాడు? శారీరక సుఖానికి అలవాటు పడి భౌతిక అవసరాలను పెంచుకుంటూ శరీరం శ్రమించకుండా జీవించగలిగితే అదే అదృష్టం అనేటటువంటి భావంతో సుఖానికి అలవాటు పడ్డాడు కదా. చెప్పండి, సుఖం అనేది సత్యానికి విరుద్ధం, ఆనందం అనేది సత్యానికి మూలం మరియు ఆధారం. సుఖం శరీరానికి సంబంధించింది, ఆనందం ఆత్మకు సంబంధించింది. సుఖంలో ఇరుక్కున్న వ్యక్తి ఆనందాన్ని పొందలేడు. ఆనందంగా జీవించే వ్యక్తి ఎంతో కొంత మేరకు సుఖంగా జీవించగలుగుతాడు. ఆనందంగా జీవించే వ్యక్తికి తప్పనిసరిగా భౌతిక ఆరోగ్యం ఉంటుంది. కానీ భౌతిక ఆరోగ్యం ఉన్న వ్యక్తికి ఆనందం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏమిటి? భౌతిక అవసరాలను పెంచుకుంటూ ఉంటే అది అసత్యం. భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే సత్యవంతమైన జీవితం. కాబట్టి సత్యవంతమైన జీవితానికి ముక్తి లేక మోక్షం ఉంటుంది, కానీ సుఖపడేటటువంటి జీవితానికి ముక్తి లేక మోక్షం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రపంచాన్ని పరిశీలించండి. మేధావులంతా సుఖపడుతున్నారా, కష్టపడుతున్నారా? మేధావులు ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా. తెలివి మేధా సంపత్తితో కృత్రిమైనటువంటి మేధస్సును సృష్టించుకొని ఆ మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రపంచాన్ని ఆక్రమించుకొని అంతరిక్ష ప్రయోగాల్లో కూడా పూర్తిగా నిమగ్నమై విశ్వాన్ని కూడా ఆధీనంలో తీసుకోవాలనేటటువంటి భావంతో పరుగులు పెడుతున్నాడు కదా. అతను ఆనందంగా లేడు కదా, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఆనందాన్ని పోగొట్టుకున్న వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? ఆనందంగా జీవించేటటువంటి వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? అందుకు మనం చేయవలసింది ఏమిటి? మన లోపల ఏదైతే అవసరం లేదో దాన్ని తీసేయండి. ఏం అవసరం లేదు? సంస్కారాలు అవసరం లేదు మనకి. జీవిత సంకల్పం నెరవేరితే సంస్కారాలు కరిగిపోతాయి. జీవిత సంకల్పం నెరవేరకపోతే సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆలోచించుకోండి. ఒకప్పుడు 10 మంది పిల్లలను కనేవాళ్ళు, 90 ఏళ్ళు జీవించేవాళ్ళు. వాడికి ఎటువంటి జబ్బులు లేవు కదా. ఇవాళ ఏమైంది? సంతాన ప్రాప్తికే ఇష్టపడలేదు కదా.
గర్భధారణ అనేది చాలా ప్రమాదకరమైంది అనేటటువంటి భావంతో గర్భధారణకు ఎవరు ఇష్టపట్టలేదు కదా. కడుపులో 9 నెలలు బిడ్డను మోయటం ఎందుకనేటటువంటి భావనతోటి అద్దె గర్భాల కోసం అన్వేషణ చేస్తున్నారు కదా. చెప్పండి, అద్దె గర్భం ద్వారా వచ్చినటువంటి బిడ్డ మన బిడ్డ కాదు కదా. బీజం మంది కావచ్చు, కానీ పెరిగింది ఎక్కడ? అద్దె గర్భంలో కదా. అర్ధ గర్భంలో పెరుగుతున్నప్పుడు ఆ బిడ్డకి ప్రేమ ఎట్లా అందుతుంది? మనం ప్రేమను అందించకుండా పుష్కలంగా పదార్థాన్ని అందిస్తే ఎట్లా? సంపదను అందిస్తే ఎట్లా? కాబట్టి మరొకసారి చెప్తున్నాను, భౌతిక అవసరాల కోసం పరితపించడమే అసత్యం, మాయ. శారీరక అవసరాలను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అది సత్యం. నేను ఒకటే చెప్తున్నాను, సత్యవంతమైన జీవితం లేకుండా మనిషి ఆనందంగా జీవించే ప్రసక్తి లేదు. ఆనందంగా జీవించాలంటే తప్పనిసరిగా జీవన విధానం మార్చుకోవాలి, జీవితం యొక్క మూలాలను తెలుసుకోవాలి, జన్మరహస్యం తెలుసుకోవాలి, కర్మరహస్యం తెలుసుకోవాలి, ఆత్మరహస్యం తెలుసుకోవాలి, ఆనంద రహస్యం కూడా తెలుసుకోవాలి. ఇది సత్యం అంటే. ఎప్పుడైతే సత్యం నుంచి దూరం అయ్యామో అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? సత్యం నుంచి దూరం అయితే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది, మాయలో ఇరుక్కుపోతుంది కదా, మనసు పరిధిలో ఉంటుంది కదా. మనసు పరిధిలో ఉన్నప్పుడు బుద్ధి కూడా పక్షపాతంలో ఉంటుంది కదా. అదే బుద్ధి పరిధికి వెళితే విచక్షణ, వివేచన, విచారణ, విశ్లేషణ, విఘ్నత ఉంటే అతను మనసును కంట్రోల్ చేస్తాడు కదా. మనసును కంట్రోల్ చేస్తే పురోగమన పరిణామం జరుగుతుంది. మనసును ఎప్పుడైతే బలోపేతం చేస్తామో అక్కడ బుద్ధికి అవకాశం లేదు, బుద్ధి పక్షపాతంలో ఉంటుంది, జీవితం ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, అన్ని విషయాల గురించి లోతుగా విశ్లేషించండి. జీవితాన్ని ఎవరికి తాకట్టు పెట్టవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు, ఎవరికి భారం కావద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరి చేత చేయించుకోవద్దు, ఎవరి దగ్గర చేయి చాపొద్దు. సర్వస్వతంత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, జీవితమే సాధనగా మారుతుంటే సత్యాన్వేషణ కోసం కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు కదా. వీళ్ళందరూ సాధన కోసం ఎగబడుతున్నారు కదా. సాధన 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 సాధించవలసింది ఏందో ఉంది అనుకున్నప్పుడు సాధన అవసరమే, కానీ సాధించవలసింది ఏమీ లేదు కదా. జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, సున్నాతో అంతమవుతుంది కదా. వచ్చినప్పుడు ఎలా ఉన్నావో పోయేటప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటున్నావు కదా. ఇంకేమిటి నీ ప్రాబ్లం? ఇది ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? బుద్ధి మట్టంలో జీవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మనసు బలోపేతమైతే బుద్ధి మట్టం కూడా పక్షపాతంలోకి వెళుతుంది, బుద్ధికి అవగాహన కలిగే ప్రసక్తి లేదు. కాబట్టి నా సలహా ఏమిటంటే, సత్యవంతమైన జీవితాన్ని సాధనగా మలుచుకోగలిగితే ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, ఎక్కడా ట్రైనింగ్ పొందాల్సిన పని లేదు, శిక్షణలకు హాజరు కావలసిన అవసరం అంతకన్నా లేదు. కానీ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే, సద్గురువు యొక్క మార్గదర్శకతతోటి నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందగలిగితే చాలు. తెలియజేయటానికి ఎవరు కావాలి? సద్గురువు కావాలి. సద్గురువు అంటే ఎవరు? అద్వైతంలో జీవించే వ్యక్తి సద్గురు. అద్వైతంలో జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, అతను నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందగలుగుతాడు. అనుభవంలోకి పొందగలిగితే ఎలా ఉంటుంది? అది శాశ్వతంగా ఉండిపోతుంది. అనుభవం లేకపోతే మాయలో ఉంటే, మనసు స్థాయిలో ఉంటే, మనసు పరిధిలో ఉంటే అది నిరంతరం మారుతూ ఉంటుంది.
మారేది సత్యం కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉండేదే సత్యం. కాబట్టి సత్య దర్శనం అంటే ఏమిటి? ఉన్నది ఒక్కటే అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందటమే. అక్కడ ఒకటే ఉన్నప్పుడు దానికోసం నువ్వు పరితపించవలసిన అవసరం లేదు కదా. కాబట్టి ఎప్పుడైతే ఒక్కటే ఉంది అనుకుంటావో జీవితం ఎలా ఉంటుంది? సంపూర్ణ స్వేచ్ఛతో కొనసాగుతుంది. సంపూర్ణ స్వేచ్ఛతో జీవితం కొనసాగుతున్నప్పుడు సాధన యొక్క అవసరం ఏముంది? కాబట్టి సాధన ఎప్పుడు అవసరం అవుద్ది? సమస్య ఉంటే సాధన అవసరం అవుద్ది. సత్యవంతంగా జీవించే వ్యక్తికి సమస్యలు ఉండవు కదా. సమస్య లేకపోతే సాధన యొక్క అవసరం ఉండదు కదా. ఆ సమస్య లేకుండా ఉండాలంటే మూలాలు తెలుసుకోవాలి కదా. భౌతిక అవసరాలు ముఖ్యం కాదు, శారీరక అవసరాలు ముఖ్యం అనేటటువంటి భావన కలిగితే జీవిత సంకల్పం నెరవేరటానికి బలమైనటువంటి పునాది ఏర్పడుతుంది కదా. జీవిత సంకల్పం నెరవేరిందనుకోండి, జీవితం సంతృప్తిగా ప్రశాంతంగా కొనసాగుతుంది కదా. అందువల్ల అందరూ ఆలోచించుకోవలసిన తరుణం ఆసన్నమైంది. మన కళ్ళ ముందే ప్రపంచం మొత్తం కూడా బుగ్గిపాలవుతుంది. కుండెడు పాలల్లో విషపు చుక్కబడితే ఎంత ప్రమాదకరం. ఇవాళ మనసు అనేటటువంటిది ఆధిక్యతలు సంతరించుకొని ప్రపంచాన్ని సమూలంగా బలహీనపరుస్తుంది. మనం మన సహజ స్థితికి వెళ్ళగలగాలి, సహజ స్వరూపాన్ని అందుకోగలగాలి. సహజత్వం ఉందంటే అక్కడ తప్పనిసరిగా విజయం ఉంటుంది. అందుకే సత్యమే వజయితే. సత్యవంతంగా జీవించే వ్యక్తికి నిరంతరం ఆనందం ఉంటుంది కాబట్టి అక్కడ విజయమే కదా ఉంది, అపజయానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఆలోచించండి. సత్యమే వజయతే, సత్యమే సాధన. ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రపంచంలో సాధనలు విపరీతంగా జరుగుతున్నాయంటే అక్కడ సత్యానికి అవకాశం లేనట్లే కదా. పరిణతి చెందినటువంటి ఏ వ్యక్తి సాధన కొనసాగించడు. కఠోరంగా సాధన చేస్తున్నానంటే అక్కడ సత్యానికి అవకాశం లేదు. బోధించేవాళ్ళు అదే విధంగా ఉన్నారు, తర్ఫీదు పొందేవాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఇంకా ఫలితం ఎలా వస్తుంది? ఫలితం రాకపోగా ప్రమాదం జరుగుతుంది కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే, సత్యం చాలా సులభమైంది. ఆ సత్యాన్ని పట్టుకుంటే జీవితం కూడా అత్యంత సులభంగా మారుతుంది. సత్యాన్ని వదిలేసామనుకోండి, జీవితం కష్టంగా క్లిష్టంగా తయారవుతుంది. జీవితం కష్టంగా క్లిష్టంగా ఉన్నప్పుడు సాధన చేయటం ద్వారా మనిషి ఇంకా బలహీన పడతాడు తప్ప బలోపేతమయ్యే అవకాశం లేదు. కాబట్టి సత్యమే వజయితే అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకొని మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.